ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవులు రక్తాపరాధులు. క్రైస్తవులు రక్తాపరాధులు అంటే యేసుక్రీస్తు వారు ప్రపంచ ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించట ద్వారా మనుషుల ఎడల ప్రేమను చూపిస్తూ దేవుడు కనుపరిచిన విధానం మనందరికీ తెలుసు. అయితే పాపాన్ని ఒప్పుకొని ఆయన రక్తంలో ఆ రక్తం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఒక మాటను మనం గమనిస్తే, కీర్తన గ్రంథం ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిస్తే, ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని ఏమండి, ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేస్తాడు అని రాయబడి ఉంది. ఏ మనుషుని వల్ల అయితే మరొక మనుషుని యొక్క రక్తాన్ని చూశాడో, ఆ రక్తాన్ని చిందించాడో, ఎవరి వల్ల అయితే అతడు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడో, లేకుంటే రక్తాన్ని కార్చాడో, అతని మూలంగా ఎవరైతే అతనిని హింస పెట్టారో అతనిని విచారణ చేస్తాడు అంటున్నాడు దేవుడు. అంటే రక్తం గురించి దేవుడు ఇంతగా గొప్పగా ఆయన పట్టించుకుని విచారణలోకి తీసుకువస్తాను నేను అన్న భావంలోకి ఎందుకు వెళ్ళాడు దేవుడు అని మనం ఆలోచిస్తే, ప్రియమైన వారలారా, ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు అన్నాడు. ఏమండి చూసారండి? మరొక మాట చూడండి ఒకసారి. దావీదు గారు చేసినటువంటి తప్పును ఒకసారి దేవుడు జ్ఞాపకం చేస్తూ, ఆయన చేసిన తప్పు వల్ల దావీదు గారు ఎంత బాధపడ్డాడో ఆ బాధను వ్యక్తపరుస్తూ ఒక మాటను ప్రయోగించాడు. చూడండి, 51వ అధ్యాయము 14వ వచనం చూడండి. 51వ అధ్యాయము 14వ వచనం. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను ఏం చేశాడు దావీదు గారు? ఏం చేశాడంటే ఊరియాని చంపించేశాడు. ఎవరైనా? బెత్షెబా భర్త. ఏమండి యుద్ధములో ఏమండి అమోనీయుల ఎదుటుగా అమోనీయుల చేత చంపించబడి ఒక తెలివిగా ఒక పన్నాగం వేసుకుని కావాలని ఊరియాని చంపించినటువంటి దావీదు ఏం చేశాడు? రక్తాపరాధి అయిపోయాడు. నాతాను ప్రవక్త వచ్చి తన చేసినదంతా కళ్ళకు కట్టున్నట్టుగా స్క్రీన్ మీద చూపించినట్టుగా చెప్పేటప్పటికి వణుకొచ్చేసింది దావీదుకి. ఎవరు చూడలేదు, ఎవరికి తెలీదు అనుకున్నాడు తాను చేసిన తప్పు. భర్తను చంపించాడు, తన భార్యని చేర్చుకున్నాడు. తప్పే కదండి. ఏమండి పోనీ ఎలాంటి వాడండి ఆయన ఊరియా? నమ్మకమైన వాడండి. నమ్మకమైన పనివాడిని చంపించేశాడంటే దేవుడు ఊరుకుంటాడండి?
చెప్పండి. అతడు ఏదో మంచివాడు కాదు, దుర్మార్గుడు అంటే ఒకలాగా ఆలోచిస్తాడేమో దేవుడు. ఒక నమ్మకమైన వాడు. నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఇంటికి వెళ్ళు, నీ భార్యతో ఉండురా. అలసిపోయావు కదా, అలసిపోయావు కదా, యుద్ధంలో పోరాటి యుద్ధంలో చూసి వెళ్ళి నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు సుఖించురా అంటే ఊరియా ఏమన్నాడు తెలుసా? దండులో శత్రువులందరూ శత్రువులు చుట్టుముట్టేసిన తర్వాత నేను వెళ్ళి నా భార్యతో ఉండనా? అసలు ఇది న్యాయమేనా రాజా? వద్దు, నేను ఇక్కడే ఉంటాను, నేను సైన్యంలోనే ఉంటాను, డ్యూటీ చేస్తూనే ఉంటాను, నేను ఇంటికి వెళ్ళను అన్నాడండి. చూసారు అంత మంచివాడు? ఏమంటే అలాంటి వాడిని పొట్టన పెట్టుకున్నాడు దావీదు గారు. అందుకనే దావీదు గారు ఈ అధ్యాయం అంతా ఏంటంటేనండి, తప్పు చేసిన తరువాత మరొక తప్పు నేను చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నేను చేసిన పాపం నా కళ్ళెదురే ఉండాలి అన్నట్టుగా భావించుకుని ఈ కీర్తన రాశాడండి. 51వ అధ్యాయం తెలుసా అండి? మళ్ళీ చదవండి మాట. 14 వచ్చిన, దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయండి. మనసులో దొలిచేస్తుందండి దావీదు గారికి, మనసులో దొలిచేస్తుందండి. 3వ వచనం చదవండి, 3వ వచనం చదవండి. అదుగో నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది. ఏమండి, తప్పు చేసిన తప్పును మన కళ్ళ ముందే మిసులుతూ ఉందనుకోండి, మరొక తప్పు చేయడానికి అవకాశం ఉండదండి. అందుకనే నిరంతరము నేను చేసిన పాపం నాకు జ్ఞాపకం వస్తూనే ఉండాలి, నా కళ్ళెదుటే ఉండాలి అన్నాడు. చూసారా, నా కళ్ళెదుటే ఉండాలి. కాబట్టి నేను చేసింది చాలా తప్పు, ఊరియాని చంపించేశాను, అతని రక్తాపరాధానికి గురైపోయాను నాయనా అంటున్నాడు. చూసారా, అంటే దేవుడండి రక్తాన్ని చిందిస్తే ఖచ్చితంగా ఊరుకోడండి దేవుడు, ఊరుకోడు దేవుడు. ప్రేమైన దేవుని పిల్ల, ఒకరి మూలంగా ప్రాణం పోయిందంటే, కావాలని చంపితే, కావాలని కొడితే, ఆ రక్తం వలన ఆ రక్తము నేలకు ఒలికిందంటే దేవుడు ఖచ్చితంగా విచారణలోకి తీసుకొచ్చేస్తాడంటున్నాడు హంతకుడిని. ఎవరి వల్ల అతను చనిపోయాడో అతను నేను విచారణలోకి తీసుకొస్తాను, నేను విడిచిపెట్టను అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమండి, యెరూషలేములో జరిగినటువంటి ఘోరాలు అన్నీ ఇన్ని కాదు, మనకు బాగా తెలుసు. ప్రవక్తలను పంపించాడు దేవుడు, బ్రతకనిచ్చిందా ఆ పట్టణం? చెప్పండి. యెరూషలేములో దేవుని మాటలు చెప్పడానికి, వాళ్ళ బ్రతుకులు మార్చడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులు పంపించాడు, ఎందరెందరినో పంపించాడు. వాళ్ళ మాటలైనా విన్నారండి? వాళ్ళ మాటలైనా విన్నారా? వినలేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొట్టి చంపేస్తున్నారు. అవునా? వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగానే యెహోవా గురించి చెప్పొద్దు, ఆయన గురించి మాట్లాడొద్దు. ఏమండి, ఇప్పటిదనుకుంటున్నారు, అది ప్రారంభం నుంచే ఉందండి దేవుని గురించి మాట్లాడొద్దని, దేవుని గురించి చెప్పొద్దని. ఈ సమాజం ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే ఉంటుందండి. అందుకుని ఏమంటున్నాడు చూడండి, 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయము
4వ వచనం చూడండి. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. నిరపరాధుల రక్తముతో నిండిపోయిందండి యెరూషలేము. ప్రియమైన దేవుని పిల్లారా, కావండి, నిరపరాధుల రక్తముతో నిండిపోయింది యెరూషలేము. ఇక దేవుడు క్షమించడు అన్నాడు చూసారా, క్షమించడు. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకునే క్రైస్తవులు రక్తాపరాధుల అంటే ఇదేంటండి, క్రైస్తవులు ఎవరిని పొడి చేశారు, ఎవరిని చంపేశారు, అంతే కదా దాని అర్థం. క్రైస్తవులు రక్తాపరాధులు అంటే నిజంగా అండి, మనం రక్తాపరాధుల కాదనేది మనం ఈ రాత్రి మనం తెలుసుకోవాలండి. ఇటు క్రైస్తవులు కూడా రక్తాపరాధులేనా? క్రీస్తు రక్తములో కడుగుబడిన వాళ్ళమని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా రక్తాపరాధులేనా? ఖచ్చితంగా, ఖచ్చితంగా ప్రేమ వాళ్ళరా. ఎలా రక్తాపరాధులు అయ్యారు? వీళ్ళని క్రైస్తవులు ఎవరిని చంపేశారు, ఎవరిని పొడి చేశారు? ఎవరు? అసలు క్రైస్తవుడు అంటేనే నెమ్మది కలిగిన వాడు, శాంతి కాముకుడు, గొడవల జోలికి వెళ్ళడు, కొట్లాట జోలికి వెళ్ళడు. ఏమండి, ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయారండి, చంపేశారో యాక్సిడెంట్ ఇంకా తెలియలేదు. ఏమంటే రోడ్డు మీదకి వచ్చేసారు క్రైస్తవులందరూ కదా. బస్సులు తగలెట్టేశారా? కార్లు ఏం తగలెట్టారా? కనపడిన వాళ్ళందరూ కొట్టి చంపేశారా? లేదు లేదు. శాంతియుత ర్యాలీ, శాంతియుతంగా నిరసన తెలిపేవారు క్రైస్తవులు కదా. అదే మరొక మతం వాళ్ళు ఎవరైనా ఏదో జరిగిందనుకోండి, ఏం జరుగుద్ది? అల్లర్లో, గొడవలో, కొట్లాటలో. నార్త్ ఇండియా అంతా అలాగే తగలడిపోయిందండి. నార్త్ ఇండియా అంతా కూడా గొడవలే, అల్లర్లో. చూడండి, కానీ క్రైస్తవుడు మాత్రం శాంతిని కోరుకునేవాడండి, ప్రజల క్షేమాన్ని కోరుకునేవాడు. అలాంటి క్రైస్తవుడు కూడా రక్తాపరాధి ఎలాగైపోయాడో ఈ పాఠం వల్ల మీరు తెలుసుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, చూద్దామండి, ముందుకు వెళదాం. చూడండి ఒకసారి, ఏమండి, ముందుకు వెళదాం. చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము తాగనిచ్చితివి అంటున్నాడు. ఏమండి, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు. ఎలా కార్చారండి? చంపేశారండి, చంపేశారు. ఎవరిని పడితే ఎవరు దేవుని మాటలు చెబితే వాళ్ళని చంపుకుంటూనే వెళ్ళిపోయిందండి ఈ లోకం ఇప్పటికీ కూడా. ఏమండి, క్రైస్తవుడు అంటే ఈ లోకానికి పడుతుందనుకుంటున్నారా? ఏమండి, మన దగ్గర చాలా ప్రేమగా మాట్లాడతారండి, ప్రేమ వాళ్ళకి పోసేస్తారండి, కానీ హృదయంలో మాత్రం కత్తులు దూసిపోతూ ఉంటుంది. తెలుసా మీకు? తెలుసా? వీడు ఆ కులమా మనసులో అనుకుంటారు, మన ముందు మాత్రం వాడు ఈ మతమా, వీడు క్రైస్తవుడా. చూసారా, మనసులో మాత్రం కత్తులు దూసుకెళ్ళిపోతూ ఉంటాయండి. ప్రేమిన వాళ్ళ ఏమండి, చూసారా, ప్రవక్తలను చంపేశారు, పరిశుద్ధులను చంపేశారు, అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయారు. ఏమండి, మరి అలాంటప్పుడు దేవుడు ఊరుకుంటాడా చెప్పండి? పరిశుద్ధుల రక్తాన్ని భూమి మీద ఒలికిస్తే, దేవుని పక్షాన నిలబడే నాయకులను, దేవుని పక్షాన పోరాటం చేసే ప్రవక్తలను చంపితే ఈ లోకం
దేవుడు విడిచిపెట్టడు. ప్రియమైన దేవుని పిల్ల, దేవుడు విడిచిపెట్టడు. ఏమండి? ఆనాడే కాదండి, ఈనాడు కూడా, ఈనాటి వరకు కూడా దేవుడు వదలడు. ప్రియమైన వాళ్ళ మరొక మాట చూడండి, మరొక మాట అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి, భూలోకమును చెరిపిన ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. చూసారా? ఏమండి? తన దాసులు అంటే ఎవరో తెలుసండి? ఆయన పక్షాన పోరాటం చేసేవారు, ఆయన పక్షాన నిలబడేవాళ్ళు. వాళ్ళందరినీ దేవుడు విడిచిపెట్టడు అంటున్నాడు. చూసారా? ఏమండి? ప్రవీణ్ గారిని చంపేశారు కదండి, లేకుంటే చంపారు అనుకుందాం, పోనీ అనుకుందాం, ఇంకా తెలియలేదు. చంపిన వాళ్ళని దేవుడు విడిచిపెట్టడండి. ఒకవేళ అది హత్య అయితే దేవుడు విడిచిపెట్టడు, ఖచ్చితంగా ప్రతిదండన చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లల, సరే ఇంకో మాట చూద్దాం చూడండి, ఇంకో మాట చూద్దాం చూడండి. ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనం. మరియు నీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి. ఏమండి? ప్రాణమైన రక్తం అన్నాడు అంటే మన దేహానికి ఏంటంటే ప్రాణం? రక్తం. అంటే ప్రాణమైన మీ రక్తమును గూర్చి నేను విచారణ చేస్తాను అంటున్నాడు. చూసారా? అమ్మా, దాని గూర్చి ప్రతి జంతువును. ఏమండి? విచిత్రం ఏంటంటేనండి, మనుషుల రక్తాన్ని గూర్చి విచారణ చేయటం కాదు, జంతువు రక్తాన్ని గూర్చి కూడా దేవుడు విచారణ చేస్తాడు, విచారణలో తీసుకొస్తాడు. చూసారా ఎంత విచిత్రంగా ఉంది? జంతువు రక్తాన్ని గూర్చైనా విచారణలో తీసుకొస్తాడు. ప్రేమ దేవుడి పిల్లలు, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును అంటున్నాడు. ఏమండి? చూసారా ప్రేమ దేవుడి పిల్లారా? ఏమండి? ఒక జంతువు వల్ల మనిషి ప్రాణం పోయిందనుకోండి, ఒక జంతువు వల్ల మనిషి చచ్చిపోయాడు అనుకోండి, ఆ జంతువు యొక్క రక్తాన్ని కూడా విచారణ చేస్తాడంటండి. ఇటు ప్రతి, చూసారా? అంటే రక్తం అనేది దేవుని దృష్టిలో ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో. ఎందుకంటేనండి, ఈ మార్కెట్లో దొరకదండి ఈ రక్తం. తయారవుతుందా? తయారవదు. మానవ దేహం నుండే మళ్ళీ తీసి దాన్ని బ్లడ్ బ్యాంకు పేరు మీద ఉన్న ఆ బ్లడ్ స్టోరేజ్లో దాన్ని స్టోర్ చేయాలి. చూసారా? లేకపోతే బయట ఏ మార్కెట్లో తయారు చేసే ఏంటంటే ఆర్టిఫిషియల్గా వచ్చేది ఏం కాదు ఈ రక్తం. ఏమండి? అలాంటి విలువైనది ఈ రక్తం. ప్రేమ వల్ల చాలా విలువైనది. అలాంటి రక్తమును గురించి మీరు క్రైస్తవులు ఏమండి రక్తాపరాధులైపోయారంటే ఎంత బాధ. అందుకనే మీరు ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత మనకు అర్థమైపోతుంది క్రైస్తవులు రక్తాపరాధులా కాదని. ఏమండి? హేబేలు మీకు బాగా తెలుసు. కయ్యను, హేబేలు ఏమైందండి? చంపేశాడా? చంపేశాడు. ఎందుకు చంపేశాడు?
హేబేలు ఏం మంచోడు కదా? చెప్పండి. నీతిమంతుడండి హేబేలు. ఏమండి? దేవునికి అర్పణించటంలో మంచి మనసున్నవాడు, నీతిమంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు హేబేలు. అది చూసి కన్ను పుట్టింది, అది చూసి ఓర్వలేకపోయాడు. ఆ నీతిని చూడలేకపోయాడు, ఆ భక్తిని చూడలేకపోయాడు, ఆ శ్రేష్టమైన ఇచ్చిన వాటిని చూడలేకపోయాడు. తన బ్రతికిన దేవుని ఎడల బ్రతికిన విధానం చూసి తట్టుకోలేకపోయాడు కయీను. అర్థమవుతుందండి? చంపేసాడు. విచిత్రం ఏంటంటే కయీను చచ్చిపోతాడు, నేను కొడితే చచ్చిపోతాడన్న సంగతి కయీను తెలీదు. తట్టుకోలేక ఆక్రోశం కొట్టేశాడు. అంతేనా? చంపేశాడు. ఈరోజు మన వాళ్ళు ఏం చేస్తారంటే చచ్చిపోతాడన్న సంగతి తెలిసి మాటేసి చంపేస్తారు. ఇప్పుడు ఈ లెక్కన కయీను కంటే మనోళ్ళ కంటే కయీనే మంచిడేమో. ఎందుకంటే కయీనుకి హేబేలు చచ్చిపోతాడన్న సంగతి తెలియదండి. ఎందుకంటే మొట్టమొదటి హత్య అదేనండి భూమి మీద, నరహత్య. ప్రాణం పోతుంది, ప్రాణం విడిచిపెడతాడు అన్న సంగతి కయీనుకి తెలియదండి. కానీ ఈరోజండి ఒక వ్యక్తిని చంపాలంటే ఆ మనస్సు ఏంటంటే బాబు, ఎలా వస్తుందండి అది? చెప్పండి. అసలు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడు తమ్ముడు. ప్రేమిస్తే గొడవైంది. సమాధానం పడిపోదామని చెప్పేసి అన్నయ్య మధ్యలోకి వెళ్ళాడు. మా తమ్ముడికి చెప్పానండి, నీ వర్గం వేరు మా వర్గం వేరు, నీ మతం వేరు మా మతం వేరు. మా వాడికి చెప్పించానండి, వాడు ఒప్పుకున్నాడండి. నేను సమాధానం పడతానండి, మీ గొడవలే చేయకండి, మా అన్నయ్యని మా తమ్ముడిని చంపొద్దండి అని బతిమాలుకుంటే, సరే అయితే ఒకరోజు పలానా తేదీకి పలానా చోటుకు రండి, కాంప్రమైజ్ అయిపోదాం అని పిలిచి అన్నయ్యని చంపేశారండి తమ్ముడు బదులు. ఎవరు చంపేశారు? తప్పు చేసినాడు ఎవడా? తమ్ముడు. ఆవిడ కాలేజ్కి వెళ్ళాడండి. కాలేజ్కి వెళ్తానండి, కారులో ఉండగానే పెట్రోల్ పోసి తగలెట్టేసాడండి. ఇంకా కారు కూడా దిగలేదు. మాటు వేశారు, ఎప్పుడు వస్తాడా అని చూశారు. ఎవడు వాళ్ళ తమ్ముడు చేసిన తప్పుకి అన్నీ బలైపోయాడండి. తెలుసా మీకు? పేపర్లు వచ్చింది. సరే, ఇక చంపాలి అన్న మనసు అసలు వీళ్ళకి భక్తి లేదా చెప్పండి? అసలు వీళ్ళకి భక్తి అంటూ ఒక నీతి అంటూ ఉండదా చెప్పండి? ఏమండి? భయభక్తులు అంటూ ఉండమంటే వీళ్ళు నమ్ముకున్న పుస్తకాల్లో భక్తి నేర్పలేదా చెప్పండి? మాట్లాడితే పచ్చి బూతులు మాట్లాడతారండి. ఆ సోషల్ మీడియాలో చూడండి, క్రైస్తవుల్ని ఎంత కామెంట్లు పెడతా ఉంటారు, పచ్చి బూతులండి. అంటే వీళ్ళు నమ్మిన దేవుడు వీళ్ళ పుస్తకాల్లో ఏమైనా బూతులు ఉన్నాయని అనుమానం అవుతుంది నాకు. ఏమండి? దేవుడు ఎప్పుడు కూడానండి చాలా గొప్పగానే చెప్తాడు, అందరూ బాగుంటారా, బాగా బతకండి అని. ఏమండి? వీళ్ళేనండి రకరకాల పుస్తకాలు, సాహిత్యాలు చదివేసి మత కల్లోలు సృష్టించి రెచ్చగొట్టే పుస్తకాలు ఉంటాయండి. కొంతమంది పనికిమాలు రాసి ఉంటారు పుస్తకాలు. ఆ పుస్తకాలన్నీ చదువుకుని ఉన్మాదులుగా, మతోన్మాదులుగా, ఉగ్రవాదులుగా తయారైపోతారండి. చూసారు? ప్రాణం తీయాలని మనసు ఎలా వస్తుంది చెప్పండి? అందుకని దేవుడు లెక్కడుగుతాడు. కయ్యను వీడికి కూడా అలాంటిదే. బాగా బ్రతుకుతున్న కయ్యను చూసి తట్టుకోలేకపోయాడు. తెలుసా? దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు హేబేలు. అలాంటి వాడిని చూసి తట్టుకోలేకపోయాడండి కయ్యను. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ లోకం అండి బాగా బ్రతికే వాడిని చూసి తట్టుకోలేకపోతాయి. చూసారా? ఎక్కడంటే 4వ అధ్యాయం చూడండి ఒకసారి.
అది కాదు 4వ అధ్యాయం 10, 11 చదవండి. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏంటి? నీ తమ్ముని రక్తం నేలకు ఒలికి నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అన్నాడంతే. ఏమంటే రక్తం ఎలా మొరపెడుతుందండి? ఏమండి రక్తం ఎలా మొరపెడుతుందంటే దేవుడికి సాధ్యమవుతుందండి? ఏమండి సాధ్యమవుతుందండి. ఎందుకు చెప్పనండి? రక్తంలో ఏముందండి? జీవం, ప్రాణం అండి, ప్రాణం. ప్రేమ దేవుని పిల్లారా, కానీ మనకు వినపడదు. నాయన నేను ఏ తప్పు చేశానని నా అన్న చంపేశాడు నన్ను, నేను ఏ పాపం చేశానని నా అన్న చంపేశాడు. నీ ఎడలు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాను, నీ ఎడలు ఎంతో గొప్పగా బ్రతుకుతున్నాను, వీడిని మాత్రం విడిచిపెట్టద్దు. అదే మొరపెడుతుందండి. కయ్యని విడిచిపెట్టద్దు, మొరపెట్టుచున్నది. రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి నా మొర వినండి అయ్యి అంటారు. అంటే ఏంటి అర్థం? ఏదో అన్యాయం జరిగింది, నా గోడు నా బాధ వినండి అంటారు. ఆ తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు పాపం, లేకపోతే ఎంఆర్ఓ ఎండి ఆఫీస్ చుట్టూ తిరుగుతారు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు మొర చెప్పుకోవడానికి. అలాగేనండి హేబేలు రక్తము దేవునికి మొరపెట్టింది. ఇప్పుడు హేబేలు రక్తం యొక్క స్వరము దేవుడికి మొరపెట్టింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కయీన్ అనేవాడు ఏమైపోయాడు? రక్తాపరాధి అయిపోయాడు. అవునా? రక్తాపరాధి అయిపోయాడు హేబేలు రక్తం వల్ల, హేబేలు చంపటం వల్ల. ప్రేమైన దేవుని పిల్లల చూసారా? అందుకనేనండి పరిశుద్ధుల రక్తము చిందించబడితే అది చాలా చాలా ప్రమాదం. ప్రేమైన వల్ల ఇంకో మాట చూద్దాం, చూడండి. ఎంత చదివించాను? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయం చదవండి. 9-10 వచ్చిన చదవండి. దేవుని వాక్యము నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము, మా రక్తము నిమిత్తము భూనివాసులను ప్రతిదండన ఎందుకు చేయట్లేదు నాయన అని అడుగుతున్నారు వీళ్ళు. సరే, అంటే భూమి మీద చిందింపబడిన రక్తము చూసారు, నీతిమంతుల రక్తం, వీళ్ళందరూ పరిశుద్ధుల రక్తం. మా రక్తము నిమిత్తము అన్నాడంతే. చూడండి, ఎవరు పడితే వాళ్ళ మీదకి అన్యాయంగా వెళ్ళిపోకూడదు ప్రేమ వల్ల. తెలుసండి, అది ఎప్పటికైనా శాపం, ఎప్పటికైనా శాపం. వాళ్ళ రక్తం మొరపెడుతుంది. ఆలోచించండి, మా రక్తం నిమిత్తము భూ నివాసులను ఎందుకు మీరు ప్రతిదండన చేయట్లేదు? మమ్మల్ని చంపేశారు వాళ్ళు. మేము మీ గురించి చెబుతుంటే మమ్మల్ని తల తీసేశారు, రంపాలతో కోసారు, కొరడాలతో కొట్టారు, కత్తులతో పొడిచారు, ఉరివేశారు, రాళ్ళిచ్చి కొట్టేశారు. ఇవన్నీ వాళ్ళు చేశారు నాయన. మమ్మల్ని బ్రతకనీయలేదు. ఈ సమాజంలో మిమ్మల్ని చెబుతుంటే ఈ సమాజాన్ని మార్చడానికి మీరు మమ్మల్ని పంపితే వాళ్ళు మమ్మల్ని సన్మానం చేయలేదు, సత్కారం ఏం చేయలేదు, చేత్కారమే, బ్రతకనీయలేదు మమ్మల్ని. అలాంటి వాళ్ళని మీరు ఎందుకు ప్రతిదండన చేయట్లేదని అడుగుతున్నారు. ఏమండి, రంపాలతో కోయడం అంటే చచ్చిపోయిన తర్వాత పోతామని కాదండి, కాదు. ఏమండి, బ్రతికుండగానే రంపంతో కోసారంటే ఎలా ఉంటుంది ఊహించుకోండి.
ఆలోచించండి. అదేమన్నా పదునుగా ఉంటుందా? రంపమైన పదునుగా ఉంటుందమ్మా? ఒకేసారి తెగిపోద్దా? అయ్యో బాబు, చాలా దారుణం అండి. కత్తిని పెట్టరండి, రంపం అండి ఒకేసారి అయిపోతుంది. కానీ రంపం అయితే ఎంత దారుణం తెలుసా? పరా 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 కోస్తారండి. ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం ఉంది చూడండి. ప్రియమైన దేవుడి పిల్లలారా, అంతటి దుర్మార్గములో ఉన్న ఈ సమాజాన్ని ఎందుకు నాయన మీరు ప్రతిదండన చేయట్లేదని వాళ్ళు మొరపెడుతున్నారండి. కంప్లైంట్ పెడుతున్నారు. భూనివాసుల మీద కంప్లైంట్ వెళ్ళింది, చూసారా? కంప్లైంట్ వెళ్ళిందండి. ఏమండి, మరొక మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం. యేసుక్రీస్తు వారి గురించి ఇస్కరియోతు యోధ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని. ఇదట నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని. నిజంగా మనిషి మారాడండి. ఏమండి, 30 వెండి నాణ్యాలు అమ్మేసాడండి దుర్మార్గుడు. అంత చీపా యేసుక్రీస్తు వారు? ముల్లోకాల చక్రవర్తి, మహనీయుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, అలాంటి వాడు 30 వెండి నాణ్యాలు అమ్మేయడం ఏంటండి? ఏమండి, ఈ లోక కళ్యాణం కొరకు నా యేసు మరణిస్తే, ఈ లోక కళ్యాణం కొరకు మరణిస్తే నేను అప్పగించి ఆ భాగ్యం ఏదో నేనే పొందుకుంటే ఎంత బాగుండని అనుకుంటే బాగున్నాడు. దేనికి అమ్మేశాడు? 30 వెండి నాణ్యాలు కమ్మి డబ్బు కమ్మేశాడు అన్నాడు. పోనీ ఈ పాపాలన్నీ మా అందరి పాపాలు తీయాలి అంటే యేసు మరణించాలని తన ప్రసంగాల్లో చెబుతూనే ఉన్నాడు. అదేదో నేనే అప్పగించేస్తాను యేసుక్రీస్తు వారిని, మా పాపాలన్నీ తీసేస్తారు, మా పాపాల నిమిత్తం చనిపోతాడని ముందే చెప్తున్నాడు కదా. అదేదో నేనే చేస్తానని కొన్ని అప్పగిస్తే పోనీ ఆయన క్షమాపణ ఉందనేమో. 30 వెండి నాణ్యాలు గమ్మేసినాడు దుర్మార్గుడు డబ్బుకి. కానీ మారాడు కానండి, ఊరు పెట్టుకుని చచ్చిపోయాడండి. చేసిన తప్పదే. ఊరు పెట్టుకోకుండా సువార్తను ప్రకటించుంటే పరలోకం పుట్టిందండి. తెలుసా? క్షమించేసేవాడు దేవుడు. మారు మనసు వచ్చేసింది. నేను నిరపరాధ రక్తమును అప్పగించేశాను, ఎంత తప్పు చేశానని మనసులో చాలా బాధపడిపోయాడు, నొచ్చుకున్నాడు. కానీ మొహం చూపించలేక ఊరు పోసుకున్నాడు. తెలుసా? చెప్తానండి ఒకరోజు సబ్జెక్టు. యేసు ప్రాణం ఖరీదు సబ్జెక్ట్ చెప్తాను ఒకరోజు. యేసుక్రీస్తు వారి ప్రాణం ఖరీదు అంతా 30 వెండి నాణ్యములు. ఆ 30 వెండి నాణ్యములు కూడానండి, అది చాలా మంచి సబ్జెక్ట్ అండి. ధర్మశాస్త్రం ప్రకారంగా యేసుని అప్పగించాడు తెలుసా? ధర్మశాస్త్రంలో రాయబడిన దాని ప్రకారంగా పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు వీళ్ళందరికీ కూడా యేసును అప్పగించినప్పుడు వీడికి 30 వెండి నాణ్యాలు ఎందుకు ఇచ్చారనుకుంటా? కరెక్ట్గా కొలత చెప్తాను మీకు రోజు సబ్జెక్ట్. అది బాగుంటుంది. చూసారా ఏమన్నాడు? నేను నిరపరాధి రక్తము నేను అప్పగించి పాపము చేసి తిని అంటున్నాడు అండి. ఏమండి, మరొక మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచనం. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకనిరి. ఎవరి రక్తం అమ్మా? వీళ్ళకి ఎంత పొగరండి. వాని రక్తం అంట. సరే, ఎవరి మీద ఉండాలి? ఇది పనిగట్టుకుని ఆ దోషమంతా, ఆ రక్తపరాధం అంతా మా మీద మా పిల్లల మీద ఉండాలంటున్నారు వీళ్ళు. ఆ రక్తపు విలువ తెలియక
ఆ రక్తము విలువ తెలియక, యేసు రక్తపు విలువ తెలియక మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అంటున్నారు. నిజంగా అండి అలాగే ఉందండి, అలాగే ఉంది. నాశనం అయిపోయారు ప్రేమ వల్ల. దేవుడు ఊరుకున్నాడా చెప్పండి? యేసు రక్తాన్ని ఒలికించారు, వాళ్ళు చంపేశారు. ఊరుకుంటాడు దేవుడు చెప్పండి?